తిను ఎవరికో కౌశికి వదిన గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎవరికై ఉంటుంది అని ధాత్రి ఆలోచిస్తూ ఉంటుంది. మా ఆయన కోసం నేను ఫోన్ చేశాను. మా ఆయనకు చెప్పానులే అని వైజయంతి కవర్ చేస్తూ ఉంటుంది. వెంటనే తయారు రౌడీలకి ఫోన్ చేసి, చూడండి, నేను ఒక మనిషి ఫోటో పంపించాను. ఆవిడ పక్కన కౌశికి ఉంటుంది. కౌశిక్ కళ్ళు కప్పి ఆవిడ్ని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకురావాలి. ఎటువంటి ప్రాబ్లం రాకూడదు, జాగ్రత్త అని రౌడీలకు చెప్పటంతో, అలాగే మేడం అని రౌడీలు చెప్తారు. అక్క, స్వీట్లయితే తీసుకున్నాం కదా! జగదాత్రి వదిన వాళ్ళ అమ్మ ఫోటో కోసం ఒక పూలమాల తీసుకుందాము అని శ్రీవల్లి చెప్తుంది. మంచి పని చేశావు శ్రీవల్లి. బాగా గుర్తు చేశావు. పద వెళ్లి తీసుకుందాం అని కౌశికి అంటే, అయ్యో అక్క, మీరు ఇక్కడే ఉండండి. నేను రోడ్డు దాటి నేను తీసుకొస్తాను కదా అని శ్రీవల్లి అంటే, మేము కార్ దగ్గర వెయిట్ చేస్తుంటాము. నువ్వు తీసుకువచ్చేసేయి అని కౌశికి, రాగిని ఇద్దరు కార్ దగ్గరికి వెళ్తారు. అప్పుడే రౌడీలు, అన్న, ఆ అమ్మాయి ఆ షాప్ దగ్గర ఒక్కతే ఉందన్నా, కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోదామా అని మీనన్కి సంబంధించిన రౌడీలు శ్రీవల్లిని చూస్తూ ఉంటారు. అలాగే రా, తీసుకువెళ్ళిపోదామని ఇంకొక రౌడీ చెప్తాడు. అయితే వాళ్ళు శ్రీవల్లిని కాకుండా శ్రీవల్లి పక్కగా ఇంకొక అమ్మాయి వెళ్తూ ఉంటుంది. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తూ ఉంటే అది చూసేసిన శ్రీవల్లి, రే ఎవర్రా మీరు? ఆ అమ్మాయిని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? ఇలా కిడ్నాప్ చేస్తున్నారని శ్రీవల్లి వెళ్ళి నిలదీస్తూ ఉంటుంది. ఏయ్, నీకెందుకే, నోరు మూసుకొని పక్కకు వెళ్ళు అని శ్రీవల్లిని తోసేస్తూ ఉంటే, అక్క అక్క అని శ్రీవల్లి అరుస్తూ ఉంటుంది. అప్పుడే కౌశికి, రాగిని పరుగులు పెడుతూ అక్కడికి వస్తారు. అయితే ఈ లోపలే శ్రీవల్లిని తోసేసి వాళ్ళు ఆ అమ్మాయిని కారు ఎక్కించుకొని తీసుకువెళ్ళిపోతారు. అయితే కౌశికి వాళ్ళ కార్ నెంబర్ని ఫోటో తీసుకుంటుంది. ఏమైంది శ్రీవల్లి అని కౌశికి అడగటంతో, అక్క, ఎవరో వాళ్ళు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నారక్క. నన్ను తోసేసి వెళ్తున్నారు. కొంచెం ముందు వచ్చి ఉంటే నేను ఆ అమ్మాయిని కాపాడి ఉండేదాన్ని అని శ్రీవల్లి చెప్తుంది. సరే, నేను కార్ నెంబర్ ఫోటో తీసుకున్నాను కదా, పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తాను, వాళ్ళే చూసుకుంటారు అని కౌశికి చెప్తుంది. ఇక కారు ఎక్కుతూ ఉంటే రాగిణ్ణి కిడ్నాప్ చేయడానికి వచ్చిన రౌడీలు రాగిని పీకపై కత్తి పెట్టి తీసుకువెళ్తూ ఉంటారు. రేయ్ ఆగండ్రా అంటూ కౌశికి రివాల్వర్‌ని గురిపెట్టేసి, ఇది లైసెన్స్‌డ్ రివాల్వర్. చూడండి, నేను ఆత్మరక్షణ కోసం షూట్ చేశానని చెప్తాను. మర్యాదగా వదిలేసి వెళ్తారా? లేకుంటే నా చేతిలో ప్రాణాలు కోల్పోతారా? అని రివాల్వర్‌ని గురిపెట్టి ఉంటుంది. మీరు ఎవరో అనుకుని నన్ను తీసుకువెళ్తున్నారు. నేను వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న పని మనిషిని అని రాగిణి చెప్తుంది. అయితే కౌశికి వార్నింగ్ ఇవ్వటంతో వాళ్ళు రాగిణ్ణి తోసేసి పారిపోతారు. ఎవరమ్మగారు వాళ్ళు నన్నెందుకు కిడ్నాప్ చేయాలని చూశారని రాగిణి అంటే, ఎవరో నాకైతే తెలీదు. నువ్వు మాత్రం ఎవరో తెలుసుకొని ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్ ప్రకారం నిన్ను కిడ్నాప్ చేయటానికి వచ్చారు. సరే పద, ముందు ఇక్కడి నుంచి వెళ్ళాలి అని కౌశికి చెప్తుంది. రండి మేడం, రండి కూర్చోండి అని ఆశ్రమం వాళ్ళు ధాత్రి వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు. కావ్య అనాథ శరణాలయం అని పెద్ద బోర్డు కూడా పెట్టి కావ్య ఫోటోకి పూలమాల వేసి పూజ చేసి ఉంటారు. మావయ్య వదిన వాళ్ళు ఇంకా రాలేదు, ఒకసారి కాల్ చేస్తాను అని ధాత్రి అంటే, ఎందుకమ్మి, మేము ఇందాకే ఫోన్ చేశాము, స్వీట్లు తీసుకున్నారంట, బయలుదేరి వస్తున్నారు అని వైజయంతి అంటే, అవునని నిషి అంటుంది. ఆ ఎమ్మికి ఎన్నో పనులుంటాయి, ఎన్నో ఫోన్లు మాట్లాడుతూ ఉంటుంది, నువ్వు మాటి మాటికి ఫోన్ చేసి విసిగించకు అని వైజయంతి చెప్తుంది. ఇంతకుముందు నేను వెళ్తానంటే వద్దని చెప్పారు. ఇప్పుడు ఫోన్ కూడా చేయనివ్వటం లేదు. ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేస్తున్నారు కేదార్. పక్కకు వెళ్ళి ఫోన్ చేద్దాం పదా. నిన్న తాయారుతో వీళ్ళు ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా ఏదైనా ప్లాన్ చేశారేమోనని పక్కకు వెళ్ళి ఫోన్ ట్రై చేస్తూ ఉంటే సిగ్నల్స్ లేవు అని ధాత్రి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే భరద్వాజ కార్ దిగి వస్తూ ఉండటంతో, రండి నాన్న, మీకోసమే ఎదురు చూస్తున్నామని ధాత్రి కేదార్ రిసీవ్ చేసుకుంటారు. ఏందమ్మీ టెన్షన్ పడుతున్నావు అని వైజయంతి అడగటంతో, ఆ చిలకమ్మని కిడ్నాప్ చేశామని తాయారు దగ్గర నుంచి ఇంకా ఫోన్ కాల్ రాలేదని నిషి టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మ జగదాత్రి, నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అమ్మ మంచితనాన్ని ఒక్కొక్కరిగా అర్థం చేసుకుని ఈరోజు అవార్డు ప్రదానం ఇలా ఆశ్రమానికి పేరు కూడా పెట్టారు అని భరద్వాజ చాలా సంతోషంగా చెప్తూ ఉంటే, ఆ హంతకురాలకి వీళ్ళు బాగా చేస్తున్నారు, ఇది నేను ఎక్కడా చూడడం లేదు అని కావ్య గురించి మళ్ళీ నిషి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. చూడు నిషిక, అవన్నీ అర్థం చేసుకోవాలంటే మంచి మనసుండాలి, నీకు లేదులే అని కేదార్ చెప్తాడు. అవునవును, ఆడవాళ్ళలో అంత క్రూరత్వం, హత్య చేయటం అన్నీ కూడా ఆవిడకి మాత్రమే సొంతం అని నిషి మళ్ళీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటే, నిషి, మా అమ్మని తప్పుగా మాట్లాడుకు, నేను చూస్తూ ఊరుకోను. మా అమ్మ ఏ తప్పు చేయలేదని నీకు త్వరలోనే అర్థమవుతుంది. అప్పుడు నువ్వు కూడా క్షమించమని అడుగుతావు. ఇది కూతురుగా నేను నీతో ఛాలెంజ్ చేస్తున్నా, మా అమ్మ కూతురుగా అని ధాత్రి చెప్తుంది. నేను చూస్తానే అని నిషి చెప్తుంది.
అప్పుడే కౌశికి వాళ్ళు వస్తూ ఉండటంతో అంటే చిలకమ్మని కిడ్నాప్ చేయలేదా అని నిషి షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. ఏంది ఇంత తొందరగా వచ్చేసి ఉండారు? స్వీట్లు తీసుకురాలేదా? ముగ్గురు వచ్చేసారేంటి? అని వైజయంతి అడుగుతూ ఉంటే, వెళ్ళింది ముగ్గురు, ముగ్గురే కదా వస్తారు. ఎందుకు రాకూడదు? అని ధాత్రి అంటుంది. మేము ఇంకా ముందే వచ్చేవాళ్ళం. దారిలో పెద్ద గొడవ జరిగింది అని శ్రీవల్లి అంటే, అవునని అక్కడ జరిగిన విషయాలన్నీ కౌశికి వివరించగానే, ఇంత జరిగిందా అని ధాత్రి షాకింగ్‌గా అడుగుతూ ఉంటే, పోలీస్ కంప్లెయింట్ ఇచ్చావా అమ్మా కౌశికి అని సుధాకర్ అంటాడు. ఫంక్షన్ అయిన తర్వాత ఇస్తాను అని కౌశికి అంటుంది. ఇంత చిన్న విషయానికి కంప్లెయింట్ ఎందుకు అని వైజయంతి అంటే, మనిషి ప్రాణం చిన్నదెలా అవుతుందమ్మా? సుధాకర్ గారు చెప్పినట్లు కంప్లెయింట్ ఇవ్వాల్సిందే అని భరద్వాజ చెప్తాడు. అసలు ఈ కౌశికి వదిన ఎలా కాపాడి తీసుకొచ్చిందో చూడు. ఇంతకు ముందు కూడా రౌడీల దగ్గర నుంచి సిలిండర్ పట్టుకువచ్చి ఇలాగే కాపాడింది అని నిషి, వైజయంతి ఇద్దరు బాధపడుతూ చూస్తూ ఉంటారు. తర్వాత డాక్టర్ మేనన్ దగ్గరికి వచ్చి జేడీ ఇన్వాల్వ్ అయ్యిందని తెలిసింది పై. ఆ జేడీ ఇన్వాల్వ్ అయ్యిందంటే అసలు వదిలిపెట్టదంట కదా. నాకు చాలా భయంగా ఉంది. దొరికిపోతామేమోనని డాక్టర్ టెన్షన్ పడుతూ ఉంటే, చూడు చావుని ఎప్పుడైనా దగ్గరగా చూసావా? నేను నీ చావుని చెప్పింది చెప్పినట్లు చెయ్యి. ముందు వాళ్ళ పని పూర్తి చేసేయి. మిగిలిన 7 మంది వస్తారు. వాళ్ళ పని పూర్తి చేసేసి నువ్వు ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపో అని మీనన్ వార్నింగ్ ఇస్తాడు. ఈ లోపల రౌడీలు అక్కడికొచ్చి బాయ్ ఒక అమ్మాయిని తీసుకొచ్చాం. ఇంకా 6 మంది కావాలి. జేడీకి నిజం తెలిసిపోయింది కదా బాయ్. అందుకే అబ్బాయిలు, అమ్మాయిలు ఉన్న చోట బాగా బందోబస్తీ పెంచింది. ఎవరు సరిగ్గా దొరకటం లేదు. ఈ లోపల మిగతా 6 మందిని తెచ్చేస్తాం బాయ్. కాకపోతే ఒక చిన్న పొరపాటు జరిగిపోయింది. ఇప్పుడు ఈ అమ్మాయిని కిడ్నాప్ చేస్తుంటే ఇంకొక అమ్మాయి చూసేసింది. ఆ అమ్మాయిని మీరు ఎలాగైనా కిడ్నాప్ చేసి తీసుకురావాలి. లేకపోతే మన గురించిన నిజం తెలిసిపోతుంది అని శ్రీవల్లి ఫోటోని చూపిస్తూ ఉంటే, శ్రీవల్లి పక్కనే కౌశికి ఆ ఫోటోలో ఉంటుంది. రేయ్! పక్కనే కౌశికి ఉంది. నువ్వు టచ్ చేసి తీసుకురమ్మని చెప్తున్నది కౌశికి ఇంటి పిల్లని. ఇది సాధ్యమవుతుంది అనుకుంటున్నావా? కౌశికి ఊరుకుంటుంది అనుకుంటున్నావా? ఆ ఇంట్లో వాళ్ళకి ఎవరికీ ఏమీ కాకుండా రక్షగా, గోడగా నిల్చొని ఉంది అని మీనన్ అంటాడు. మరి ఇప్పుడు ఎలా బాయ్ అని రౌడీ అంటే, ఆ ఇంటి లోపలికి మనం వెళ్ళకుండా ఆ ఇంటి లోపలే మనకు హెల్ప్ చేసేవాళ్ళు ఒకరున్నారులే అని మీనన్ చెప్తాడు. ధాత్రి మనం ఇంత అలర్ట్‌గా ఉన్నా మళ్ళీ ఇంకొక కిడ్నాప్ జరిగిందంటే అసలు ఏం జరుగుతోంది అని కేదార్ అంటే, అసలు డబ్బు కోసమైతే ఈ పాటికి ఫోన్ కాల్స్ వచ్చి ఉండాలి. ఎందుకు చేస్తున్నారా అని ధాత్రి ఆలోచిస్తూ ఉంటుంది. నాకిప్పుడు అర్థమైంది. ఇది ఆర్గాన్స్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసమే ఈ కిడ్నాప్‌లన్నీ చేస్తున్నారు. లాస్ట్ వీక్ ఫ్రాన్స్‌కి చెందిన అతను ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ చేయించుకొని వెళ్తుంటే మన వాళ్ళు పట్టుకున్నారు. అప్పుడే మన టీమ్ ఎంక్వైరీ చేయటం మొదలుపెట్టింది. ఆర్గాన్స్ కోసమే ఇప్పుడు ఈ కిడ్నాప్‌లన్నీ చేస్తున్నారని నాకిప్పుడు అర్థమైంది అని ధాత్రి అంటే, మనం ఇన్వాల్వ్ అయ్యామని తెలిసిన తర్వాత కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు ధాత్రి? మీనన్‌కి భయం లేదా? అని కేదార్ అంటే, వాళ్ళు బల్క్‌లో డీల్ మాట్లాడుకొని ఉంటారు. అందుకే ఇప్పుడు మనం ఇన్వాల్వ్ అయ్యామని తెలిసినా కూడా దీనిని కంటిన్యూ చేస్తున్నారు. సరే ఇప్పుడే మనం మీనన్‌ని పట్టుకోవాలి. లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది అని రమ్యకి ఫోన్ చేసి, నేను ఒక లొకేషన్ పంపిస్తాను. అక్కడ సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌లు ఉన్నాయేమో తెలుసుకో. నా గెస్ కనుక కరెక్ట్ అయితే సీసీటీవీ ఫుటేజ్‌లు లేని చోటనే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళి ఉంటారు. తర్వాత నేను ఒక వెహికల్ నంబర్ కూడా పంపిస్తాను. అందులో ఉన్న మొఖాలు ఎవరితో అయినా మ్యాచ్ అవుతాయేమో మొత్తం తెలుసుకొని చెప్పు అని ధాత్రి చెప్తుంది. కౌశికి రివాల్వర్ తీయటంతో మా వాళ్ళు పారిపోయి వచ్చారంట. ఉండు నేనే అక్కడికి వస్తున్నా, ఆ జగదాత్రి పని చెప్తా అని తాయారు వైజయంతి నిషితో ఫోన్లో చెప్తుంది. అలాగేనని నిషి ఫోన్ పెట్టేసి, అయితే ఇక్కడ అది తీసుకునేది అవార్డు కాదు, దానికి అవమానం జరుగుతుంది అత్తయ్య. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని నిషి చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. అప్పుడే మీనన్ దగ్గర నుంచి ఫోన్ కాల్ రావటంతో, అమ్మి నాకు ఊరు నుంచి ఫోన్ వచ్చింది, నువ్వు వెళ్ళు అని నిషిని పంపించేస్తుంది. హలో లేడీ ఫాక్స్ అని మీనన్ చెప్పడంతో, ఎందుకు ఇప్పుడు కాల్ చేశావు అని వైజయంతి అంటుంది. ఎందుకు ఏంటి అని ప్రశ్నలు వేయకుండా నీకొక అమ్మాయి ఫోటో పంపిస్తా, తనెవరో నాకు డీటెయిల్స్ చెప్పు అని మీనన్ శ్రీవల్లి ఫోటోని పంపిస్తాడు. ఈ అమ్మి పేరు శ్రీవల్లి. మా ఇంట్లో పని మనిషి. అమ్మ, నాన్న ఎవరూ లేరు. అనాథ అని వైజయంతి చెప్పటంతో, ఇప్పుడు తను ఎక్కడ ఉంది అని మీనన్ అంటాడు. మేము ఒక అనాథాశ్రమం ఫంక్షన్ దగ్గర ఉన్నాము. శ్రీవల్లి కూడా ఇక్కడే ఉంది. లొకేషన్ పంపిస్తాను. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అని వైజయంతి లొకేషన్ షేర్ చేస్తుంది. నా చేతికి మట్టెంటకుండానే శ్రీవల్లి పీడ విరగడైపోతుంది అని వైజయంతి చాలా సంతోషంగా షేర్ చేస్తుంది. ఫంక్షన్ అవగానే శ్రీవల్లిని తీసుకువెళ్ళి కంప్లైంట్ ఇస్తే మొత్తం జేడీ
చూసుకుంటుంది అని కౌశికి అంటే, అవునక్క, జేడీకి కంప్లెయింట్ ఇచ్చావంటే పని పూర్తయిపోయినట్లే. అయినా జేడీ చాలా తెలివైంది. జేడీ అందం, ఆ తెలివి చెప్పనక్కర్లేదు. ఏ కేసు కూడా ఓడిపోలేదు కదా అని కేదార్ పొగుడుతూ ఉంటే, ఏంటి కేదార్, నా ముందే వేరొక అమ్మాయిని పొగుడుతున్నావు, నీకు అంత ధైర్యమా అని ధాత్రి అంటుంది. అబ్బే, అలాంటిదేం లేదు ధాత్రి, ఉన్న విషయం చెప్పాను, అదిగో ఆవిడొస్తోంది చూడు అని కేదార్ మాట మార్చేస్తాడు. మేడం, ఫంక్షన్ స్టార్ట్ అవుతోంది రండి అని అక్కడ ప్రమీల పిలవటంతో అందరూ స్టేజ్ దగ్గరికి వెళ్తారు. కావ్య గురించి చాలా గొప్పగా చెప్తూ ఇప్పుడు జగదాత్రి గారిని దీపం పెట్టవలసిందిగా కోరుతున్నామని చెప్పటంతో, ఏంటత్తయ్య, ఆ తయారు వచ్చి సునామీ సృష్టిస్తానని చెప్పింది, ఇంకా రాలేదేంటి అని నిషి టెన్షన్ పడుతూ ఉంటుంది.